పై దాడి కేసులో నిందితుడికి ఈ నెల 29 వరకు పోలీస్ కస్టడీ విధించారు. నిందితుడు షరీఫుల్ ఇస్లాం షహజాద్ ను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. 7 రోజుల కస్టడీ కోరారు పోలీసులు. 5 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. కేసు పురోగతిని కోర్టుకు వివరించారు పోలీసులు. ఈ కేసులో మరింత సమాచారం రావాల్సి ఉందన్నారు పోలీసులు. షరీఫుల్ ఇస్లాం ను కేసులో ఇరికించారన్నారు అతడి తరపు న్యాయవాది. పోలీసుల తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించింది కోర్టు. సైఫ్ పై దాడి కేసులో నిందితుడికి ఈ నెల 29 వరకు పోలీస్ కస్టడీకి పంపింది న్యాయస్థానం. నిందితుడు షరీఫుల్ ఇస్లాం షహజాద్ ను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. 7 రోజుల కస్టడీ కోరారు. 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. కేసు పురోగతిని కోర్టుకు వివరించారు పోలీసులు. కేసులో మరింత సమాచారం రావాల్సి ఉందని తెలిపారు. షరీఫుల్ ఇస్లాం ను కేసులో ఇరికించారంటూ అతడి తరపు న్యాయవాది వాదించారు. అయితే పోలీసుల తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించింది కోర్టు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులను చాలా విషయాలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. సైఫ్ పై దాడి జరిగిన గంటన్నర తరువాత ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. మెడికల్ రికార్డ్ ప్రకారం ఈ నెల 16న తెల్లవారుజామున 2:30కు సైఫ్ పై దాడి జరిగింది. అయితే తెల్లవారుజామున 4:11 ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. 10 నిమిషాల వ్యవధిలో చేరుకునే ఆసుపత్రికి గంటన్నర ఎందుకు పట్టిందనే అనుమానం కలుగుతోంది. ఇక సైఫ్ అలీ ఖాన్ స్నేహితుడు అఫ్సర్ జైదీ ఆసుపత్రిలో చేర్పించినట్టు మెడికల్ రికార్డ్స్ లో ఉంది. కానీ సైఫ్ తో పాటు చిన్న కుమారుడు తైమూర్ వచ్చాడని డాక్టర్ చెప్తున్నారు. కాదు సైఫ్ తో పాటు పెద్ద కుమారుడు ఇబ్రహీం వచ్చాడని ఇంకొందరు అంటున్నారు. అసలు సైఫ్ ను ఆటోలో ఎందుకు తీసుకొచ్చారనే మరో అనుమానం కూడా మొదలైంది. కారుండగా ఆటోను ఎందుకు ఆశ్రయించారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. జనవరి 16 తెల్లవారక ముందే సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి సంచలనంగా మారింది. ఒక్కొక్కరు ఒక్కో వర్షన్ చెప్తూ ఉండడంతో పాటు అసలు ఇంట్లో ఏం జరిగింది అనే విషయంలోనూ స్పష్టత లేదు. ఇంట్లో పనివారు కూడా ఒక్కో మాట చెప్తున్నారు. అసలు నిందితుడు ఇంట్లోకి ఎలా వచ్చాడు, బయటకి ఎలా వెళ్లాడన్నది కూడా మిస్టరీగా మారింది. సైఫ్ పై దాడి తర్వాత తెల్లవారే వరకు అక్కడి గార్డెన్లోనే తలదాచుకున్నాడు అన్న వాదన కూడా వస్తోంది. ఇంత దర్జాగా ఓ వ్యక్తి బాలీవుడ్ స్టార్ పై దాడి చేసి తిరగడం పోలీసులకు సవాల్గా మారింది. నిందితుడి అరెస్ట్ తరువాత ఒక్కో విషయం బయటకు వస్తూ ఉంటే ముంబైలో పరిస్థితి ఎలా ఉందో అర్థం పడుతోంది.